హై డేస్ మన అమెజాన్ వేర్ హౌస్ లో పార్ట్ టైం, ఫుల్ టైం అండ్ డైలీ పేమెంట్ జాబ్స్ అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి అనమాట. లొకేషన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఒక చిన్న లైక్ వేసుకోండి. సో దాని వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది అండ్ వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనకైతే అమెజాన్ లో పికింగ్, ప్యాకింగ్, స్టాండింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్ జాబ్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. దీనికి సంబంధించిన వర్క్ అయితే ఉంటుంది మనకి అమెజాన్ వేర్ హౌస్ లో. సో వర్క్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. లైక్ టైమింగ్స్ ఎలా ఉంటది, శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ ఫుల్ టైం గురించి మాట్లాడుకుంటాం. ఫుల్ టైం వచ్చేసి మనమైతే 10 hours అయితే వర్క్ చేయాలన్నమాట. 10 hours వర్క్ చేసినందుకు మనకైతే 15,000 అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days వర్కింగ్ డేస్ అండ్ 2 days అయితే వీక్ ఆఫ్ అయితే ఉంటది. సో అర్థమైంది అనుకుంటా. మనకైతే 5 days వర్కింగ్ డేస్ ఉంటాయి అండ్ 2 days వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వర్కింగ్ అవర్స్ వచ్చేసి 10 hours అయితే వర్క్ చేయాలి. శాలరీ వచ్చేసి 15,000 శాలరీ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. లైక్ ఫుల్ టైం టైమింగ్స్ ఏంది అంటే మనకైతే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా. లైక్ 4 AM నుంచి 2 PM ఒకటి, 2 PM నుంచి 12 PM ఒకటి, 10 PM నుంచి 8 PM ఒకటి అనమాట. ఈ టైమింగ్స్ అయితే ఫుల్ టైం టైమింగ్స్ అనమాట. సో రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఇది ఈ రోజే ఉంటది వీక్ ఆఫ్ అనేది చెప్పలేము. సో చేంజ్ అవుతూ ఉంటది అనమాట షిఫ్ట్స్ అయితే. పార్ట్ టైం గురించి అయితే పార్ట్ టైం మనకి 5 hours అయితే వర్క్ చేయాలి. వీక్లీ ఒక వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ 5 hours మనం డైలీ వర్క్ చేయాలి. వారానికి ఒక వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ శాలరీ వచ్చేసి 10,000 శాలరీ ఉంటది. పార్ట్ టైం టైమింగ్స్ ఏంటి అంటే 4 AM నుంచి 9 AM. లైక్ మబ్బుల 4 నుంచి మనకి 9 AM వరకు, 2 PM నుంచి 7 PM, 7 PM నుంచి 12 AM. ఈ టైమింగ్స్ పార్ట్ టైం అనమాట. సేమ్ పార్ట్ టైమ్ గా మనకైతే రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి డైలీ పేమెంట్ అనమాట. డైలీ పేమెంట్ వచ్చేసి మనకి మార్నింగ్ 315 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ టైమింగ్స్ మెన్షన్ చేస్తా. అండ్ నైట్ పూట వర్క్ చేస్తే 415 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఈ టైమింగ్స్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వర్క్ ఇంత ముందు చెప్పినట్టు సేమ్ వర్క్ మనకి పికింగ్, ప్యాకింగ్, స్టాండింగ్, లోడింగ్, అన్లోడింగ్ దీనికి సంబంధించిన వర్క్ అయితే ఉంటుంది. కొంచెం హార్డ్గానే ఉంటుంది కానీ చేసుకోవచ్చు వర్క్ అయితే. సో వాళ్ళైతే నిజంగా ఇంట్రెస్టెడ్ జాబ్ కి అంటే చేసుకోవచ్చు అనమాట. అండ్ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్న లొకేషన్స్. లైక్ మోలాలి ఒకటి, బొల్లారం, అమీన్పూర్, బాల్నగర్, ఆఫీస్పేట్, రామంతపూర్, వైజాగ్, విజయవాడ, గుంటూరు అండ్ సరూప్నగర్. ఈ లొకేషన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి. సో వాళ్ళైతే వెంటనే జాబ్ కి జాయిన్ అయితే అన్నారు అనుకో, నేను ఎలా అప్లై చేసుకోవాలో మీకు చెప్తా. సో క్లియర్ గా చెప్తా. సో వీడియో అనేది స్కిప్ కాకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి మనకి 19 నుంచి 35 అయితే ఉండాలన్నమాట. ఏజ్ వచ్చేసి జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్ ఉంది కదా, లైక్ కింద ఇన్ఫర్మేషన్ ఉంటది కదా, అక్కడైతే నేను ఒక ఫామ్ లింక్ అయితే మెన్షన్ చేసా. సో ఆ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే మీకు అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అవుతుంది. లైక్ మీకు లొకేషన్ చెప్పినా కదా, ఆడ లొకేషన్స్ అయితే చూపిస్తుంది. సో ప్రజెంట్ ఏ లొకేషన్స్ లో ఓపెనింగ్స్ ఉన్నాయో నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసా. సో ఆ లొకేషన్ నియర్ బై మీరు ఉంటే, లేదు మేము చేసుకుంటాం నియర్ బై లేము అన్నా, సో ఆ లొకేషన్ నియర్ బై ఉన్నట్టు మెన్షన్ చేయండి. సో అట్లయితే మీకైతే కాల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే నియర్ బై ఉన్న వాళ్ళకే కాల్ అయితే చేస్తారు అనమాట. లైక్ ఎలా అంటే మనకి జాబ్ కి షూస్ మ్యాండేటరీ అండ్ ఎవరైతే పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలన్నమాట. ఇంటర్వ్యూకి వాళ్ళే కాల్ చేస్తారు. ఫామ్ అయితే ఫిల్ చేయండి. సో వాళ్ళ దగ్గర నుంచి మీకైతే కాల్స్ అయితే వస్తాయి అనమాట. సో నియర్ బై 6 kilometers ఉన్న వాళ్ళకే కాల్ అయితే వస్తుంది అనమాట మెయిన్ గా. సో అట్లానే మీరు ఒకవేళ మోలాలి లొకేషన్ కి జాబ్ అప్లై చేసుకున్నారు అనుకో, ఈసీఎల్, తార్నాక, ఉప్పలు, ఈ లొకేషన్స్ నియర్ బై అనమాట. లైక్ మల్కాజ్గిరి, ఈ లొకేషన్స్ నియర్ బై అనమాట. సో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ మోలాలికి అప్లై చేసి ఇది లైక్ ఐటీ సిటీ అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అట్లయితే ట్రాల్ అయితే రాదనమాట. అయినా వేస్ట్, లైక్ ట్రాల్ రాదు, మళ్ళీ మీరు కమెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇవైతే చూడండి. నేను డీటెయిల్స్ అన్ని మీకు ఒకసారి డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే మెన్షన్ చేస్తా. సో అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఫామ్ అయితే ఫిల్ చేయండి అండ్ జాబ్ అయితే తెచ్చుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.